కృష్ణా జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని సైతం అప్రమత్తంగా ఉంచాలని జిల్లా కలెక్టర్లను మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. ఎగువ నుండి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని తెలిపిన మంత్రి కాలువలలో నీటిపారుదల లోపించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇటు ఎన్టీఆర్ జిల్లా కానీ ఇటు కృష్ణా జిల్లాలో కానీ వర్ష శాతం దాదాపు 33, 34, 50 లోపు నమోదైందని చెప్తున్నారు ఈ 2 రోజులుగా. ఎక్కడ కూడా పెద్ద ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే ఎక్కడ లేదు. అయినా కూడా ఇంకా వర్షం పడినా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇంకా అగ్రికల్చర్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా పూర్తిగా అక్కడ సీడ్ వేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కడైనా డ్యామేజెస్ అయితే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఆల్టర్నేట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. హౌసెస్ కానీ ఏదన్నా వాడికి కావాల్సినటువంటి రేషన్ కానీ పునరావాస కేంద్రాలు కానీ ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఎవరు కూడా మరి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సీజనల్ డిసీజ్ వచ్చేదానికి అవకాశం వస్తుంది. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా శానిటేషన్ మెయింటెనెన్స్లో కూడా చాలా అప్రమత్తంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అంత అస్తవ్యస్తం. కొన్ని విలేజెస్లో అయితే వాటర్ ఫ్లో లేదు, బయటకు పోవట్లేదు. ఇళ్ల మధ్య కూడా నీళ్ళు నిలబడే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా మేము అధికారులందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కూడా కొంత ఇన్పుట్ ఇచ్చారు. ఇంకా ప్రజల నుంచి కూడా దీనికి కావాల్సినటువంటి అన్ని విషయాలు మరి ముఖ్యంగా ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడటం వల్ల వరదలు కూడా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మరి కృష్ణానదిలో కూడా ఆల్రెడీ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా ఈవినింగ్ ఇంకా ఇన్ఫ్లో పెరిగేదానికి అవకాశం ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇటు ఎన్టీఆర్ జిల్లా కానీ